తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? శంకర్ రెడ్డి. ఏం చేస్తుంటారండి? నేను బిజినెస్. ఏం బిజినెస్ అండి? ఎలక్ట్రానిక్ బిజినెస్. మరి ఎలా ఉన్నాయండి బిజినెస్లు? బాగా ఉన్నాయా లేదంటే ఏమన్నా లాస్లో ఉన్నాయా? లేదండి, బాగానే ఉన్నా, బిజినెస్లో బాగానే ఉన్నా. మరి జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిజినెస్లు అన్ని లాస్లో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదండి ప్రతిపక్షాలు. లాస్ట్లో ఉంది, ప్రతిపక్షాలు అయితే తెలుసుద్ది కానీ నాలుగేం తెలుసుద్ది. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను, ఎలా ఉన్నదని నాకు తెలుసుద్ది కానీ వాళ్ళకేం తెలుసుద్ది. సరేనండి, ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి, పరిపాలన బాగుంది. సంక్షేమ పథకాల వల్ల చాలామంది కూడా లబ్ధి పొందుతున్నారు, అంతా బాగానే ఉంది. మరి ఈ సంక్షేమ పథకాలన్నీ అసలు పేదవాళ్ళందరికీ చేరినాయి అంటారా? 90% చేరినాయండి అందరికి. మరి ఈ వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ అసలు ఎలా పనిచేసిందండి ఈ 4 ఏళ్ల కాలంలో? వాలంటరీ వ్యవస్థ పెడతాం చాలా మంచిదైందండి. ప్రతి గడప గడపకు కూడా వెళ్ళి వాళ్ళు ఫంక్షన్లు కానీ నవరాత్రులు ఏ అయితే పెట్టారో మొత్తం కూడా జనాలకు అందిస్తున్నారండి. ప్రతి గడప గడప వెళ్ళి ప్రజలకే అందిస్తున్నారు. మరి ఈ పథకాలు కూడా కేవలం పార్టీలు చూసే పథకాలు ఇచ్చారు, కేవలం వైసీపీ అనుకున్న వాళ్ళకే ఈ పథకాలు ఇచ్చారని అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? దీంట్లో కుల మతాలు కానీ డబ్బు ఉంది లేదు అని కానీ ఏది జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదండి. ఏంటి ఒక లేని అభ్యర్థి మనిషిని కూడా తీసుకొచ్చి ఆయన ఒక అభ్యర్థిగా నిలబెట్టి ఈరోజు ఎమ్మెల్యేని కూడా ఇచ్చేశారు. మరి ఇప్పుడు రాబోయే 2024లో అసలు ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి? సీఎం జగన్. ఎందుకు జగన్ గారే అనుకుంటున్నారు? మరి జగన్ గారిని ఓడియాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తులు పెట్టుకొని మరీ వస్తున్నారు కదండి. అలాంటి వాళ్ళు ఇంకో 10 మంది జాయిన్ అయినా సరే జగన్ గారిని ఏం కదపలేరండి. ఎందుకనండి? చంద్రబాబు నాయుడు గారేమో అనుభవం ఉన్న నాయకుడు, ఈయనకేమో సినీ ఫేమ్ ఉంది, పవన్ కళ్యాణ్ గారికేమో పవన్ కళ్యాణ్ గారికేమో సినీ ఫేమ్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు బాగా. మరి చంద్రబాబు నాయుడు గారికేమో 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది, 14 ఏళ్ళు సీఎం చేశారు. మరి వీళ్ళందరూ కలిసి జగన్ గారిని ఓడించలేరంటారా? ఓడించలేరండి. ఆయన మంచిదనం ఆయన కాపాడు, ఆయన చేసిన పథకాలు ఆయన కాపాడతాయండి. అసలు మరి చంద్రబాబు నాయుడు గారేమో అసలు ఈ జనాలను మోసం చేశామని చెప్పేసి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపు షర్మిల గారు చెప్తున్నారు కదండి. వాళ్ళు చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్నో హామీలు ఇచ్చారండి, ఒక హామీ కూడా నెరవేర్చుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 100 హామీల్లో ఇంకోటి ఎక్స్ట్రానే చేశారు కానీ తక్కువ చేయలేదండి. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. 100% ఆయనే గెలిపిస్తారు. 175కి 175 స్థానాలు కలెక్షన్ చేసుకుంటారు.